తెలుగు జాతి గర్వించే వ్యక్తి సి నారాయణ రెడ్డి అన్నారు తమిళనాడు మాజీ గవర్నర్ రోసయ్య. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని, ప్రపంచ చరిత్రలో ఏ సాహితీవేత్తకు దక్కని అపురూపమైన గౌరవ పురస్కారాలు సినారెకే లభించాయన్నారు. రవీంద్ర భారతిలో రసమయి సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత్రి జలంధర్కి సినారే సాహితీ పురస్కార ప్రధానోత్సవం జరిగింది. ఈ ఉత్సవంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు రమణాచారితో పాటు ప్రముఖులు, రచయితలు పాల్గొన్నారు. నారాయణ రెడ్డి గారు గొప్ప కవి అని, అనేక ఉద్గ్రంథాలకు రాసినటువంటి వారని నాలాంటి వాడు చెప్పవలసిన పని లేదు. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఇంతో అంతో కొద్దిపాటి చదువు ఉన్నప్పటికీ నారాయణ రెడ్డి గారి పేరు తెలియనటువంటి వారు ఉండరు. బహుముఖమైనటువంటి ప్రజ్ఞావంతులు, అందరికీ తెలిసినటువంటి వారు, దేశ స్థాయిలో కూడా మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించినటువంటి వారు నారాయణ రెడ్డి గారు. ఈ రోజున నారాయణ రెడ్డి గారి సతీమణి సుశీల గారి పేరుతో అవార్డు ఇస్తూ ఉన్నాం. ఆమె కూడా మహాసాధ్వి. నారాయణ రెడ్డి గారిని వివాహం చేసుకోవడం ద్వారా గొంతుకెక్కినటువంటి సోదరులని, ఆమె దూరం అయిపోయినప్పటికీ ఈ అవార్డులు మాత్రం క్రమం తప్పకుండా ఇస్తూ ఆవిడ సజీవంగా ఉన్నది మన మధ్య అనే రకంగా ఈ కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. సనాతన సంప్రదాయం నుంచి వచ్చిన ఆధునికతను రంగనింపజేసుకొని దాదాపు 100 కథలకు పైగా రాసి ఎన్నో నాటకాలను రేడియోలో ప్రసారం చేయించి మనందరి మధ్య ఒక సాహితీవేత్తలాగా ఉంటూ, ఎంతో నిరాడంబరంగా ఉంటూ, నేను ఒక సాహితీవేత్తగా ఉంటానని చెప్పని తన యొక్క వ్యక్తిత్వాన్ని చాటుకుంటున్నటువంటి జలంధర గారికి ఇవాళ ఈ పురస్కారాన్ని ఇవ్వడం అనేటువంటిది ఔచిత్యవంతమైనటువంటి కార్యక్రమం. సుశీల నారాయణ రెడ్డి గారి అవార్డు రావడం అనేది నా జీవితంలో చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే సాహితీవేత్త అయిన సి నారాయణ రెడ్డి గారు మాకందరికీ గురుతుల్యులు. సాహిత్యంలో కానీ మరి దేనిలో కానీ నాకు చాలామంది ఆదర్శవంతమైన రచయిత్రులందరికీ అయిన తర్వాత ఈ పురస్కారం అందుకోవడంలో కూడా ఒక ఆనందం ఉంది. ఒక ఆర్టిస్ట్ వైఫ్ మరొక ఆర్టిస్ట్ వైఫ్కి ఇవ్వడం వల్ల ప్రపంచంలో ఉండే చాలామంది కళాకారుల భార్యలకి ఈ అవార్డు ఆవిడ మాకిచ్చినట్టుగా నేను వాళ్ళందరి తరఫున తీసుకున్నట్టుగా ఫీల్ అవుతున్నాను.